సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనం రామ్నగర్లో ఉన్నాం. జనంతో మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు మేడం? నా పేరు శరణ్య అండి. ఓకే శరణ్య, ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ 12 ఇయర్స్. ఇదే ఏరియానా? ఈ షాప్ అంతా మీదేనా? మాది మాది. ఓకే మేడం, చెప్పండి, ఇప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? నేను అది చెప్పలేను కదా. ఎవరు వస్తే బాగుంది, ఎవరు వచ్చినా ఏం ఉపయోగం లేదు. ఎవరు వచ్చినా ఏం ఉపయోగం లేదు. ఓకే, ఇక్కడ ఉన్న మీకున్న ఎమ్మెల్యే అది ఎవరు, ఎలా చేస్తున్నారు? నాకు ఎమ్మెల్యేల గురించి కాదు కానీ ఇది క్లీనింగ్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఏదైనా కుక్క చచ్చిపోయినా పిల్లి చచ్చిపోయినా తీయటం కానీ, మోరీలు క్లీనింగ్ కానీ, డ్రైనేజీలు రిపేర్ చేసే వాళ్ళు సరిగ్గా రారు. ఒకళ్ళు వచ్చినా కూడా పైసలు అడుగుతారు, 1000 రూపాయలు 1500. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎప్పుడైనా ఇవి మీరు ఆ దృష్టికి ఎవరు తీసుకెళ్ళరు, ఎవరికి వాళ్ళు మాకు ఎందుకు అనుకుంటారు. రోడ్డు మీద ఎట్లా వెళ్తున్నాయి పిల్లలు, ఎలా వెళ్తారు, ముసలి వాళ్ళు ముక్కులు మూసుకొని పోవాల్సిందే తప్ప ఎవరు పట్టించుకోరు. మనకెందుకులే అనుకుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే ఏ ప్రభుత్వం వస్తే ఉండవు? ఏ ప్రభుత్వం వచ్చినా అంతే, వాళ్ళు చూసుకోవడం తప్ప. వాళ్ళ ఇప్పుడు 3-4 మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారు, మిగతా వాళ్ళు సరిగ్గా ఉన్నారో లేదో ఎవరో తెలిసిద్ది. మెయిన్ వాళ్ళు సరిగ్గా ఉంటే ఎట్లా? ఎవరి బాధ్యత ఎవరో సరిగ్గా చేయరు. మెయిన్ వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు, తర్వాత గలీలో ఉండకపోతే అందరు చూసుకోవాలి కదా. గెలిచాం కదా అని ఎవరు వాళ్ళు చూసుకుంటారు. ఎవరైనా ఒక్క రోజైనా గలీలోకి వచ్చి చూసుకుంటున్నారా? ఇక్కడైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే. నేను స్కూల్కి వెళ్ళే దారిలో కానీ, కూరగాయలకి వెళ్ళే దారిలో కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవ్రీ టైం ఎక్కడుండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటూనే ఉన్నాయి. ఎక్కడ సరిగ్గా క్లీనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా మోరీలు లీక్ అవుతూ ఉంటాయి. రోడ్లు వేసారు, పర్వాలేదు, మొన్న అయితే అక్కడ రోడ్లు వేశారు, కానీ మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా లేదు. అది క్లీన్ చేసే వాళ్ళు కూడా ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు 9ంటికి 8ంటికి ఊడుస్తామంటే పిల్లలకి పొల్యూషన్ తప్ప ఏమైనా ఉందా? నైట్ పూట సీసీ కెమెరాలు పనిచేయవు, లైట్లు వెలగవు, ఆ కెమెరాల చుట్టూ తిరగాలి. వచ్చిన ఉపయోగం లేదు. ఎవరు పని వాళ్ళు సవ్యంగా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కాళీ ప్రసాద్ మంథా. చెప్పండి, అంటే ఈసారి ఇప్పుడు వచ్చేదైతే ఎలక్షన్స్, ఎవరు వస్తే ఓటు వేసే వరకు కాళ్ళు పట్టుకుంటారు. ఓటు వేసిన తర్వాత మనం వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. అది జరగబోయేది. ఎవరు వచ్చినా ఏమీ చేసేది లేదు. కిందటి ఎమ్మెల్యే 5 ఏళ్ళు అయింది, మా వీధిలోకి రానేలేదు. చెట్లు కొమ్మలు కొట్టారు, లైట్లు లేవు, డ్రైనేజీలు పొంగుతున్నాయి. కార్పొరేటర్ కనీసం వచ్చి చూడరు, తెలిసిందా? అది ఉండే పరిస్థితి. ఎందుకంటారా? ఇదేమోను కొంచెం పెద్ద బస్తీ, అందరూ ఉండేవాళ్ళు. లోయర్ వాళ్ళు అయితే అక్కడికి అందరూ వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి చూస్తారు, వాళ్ళు పలకరిస్తారు, అన్నీ పంచి పెడతారు. అది విషయం. అయితే ఎవరు వచ్చినా మరి ఎవరో ఒకరికైతే ఓటు వేయాలి కదా. ఎవరో నేను చెప్పానండి, అది మాత్రం చెప్పకూడదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం అండి, అదైతే సీక్రెట్. ఎవరు వచ్చినా ఇలానే. ఓకే, మీ పేరు? సూర్యనారాయణ. ఓకే, ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇది? ఇక్కడ దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఎలా ఉంది ఇక్కడ అంతా? అభివృద్ధి ఏమైనా ఉందా? ఎవరు వస్తే బాగుంటుంది? మాకు మట్టుకు ఏమి లేదండి అసలు. కనీసం మా సాగోళ్ళ కంటే ఎవరేం పట్టించుకుంటలేదు. పోయి ఎన్నిసార్లు వచ్చినా మామూలుగా చెప్తున్నారు అంతే, అంతవరకు. మాకేం పట్టించుకోరు సాగలు. మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది మన ముఖ్యమంత్రి? మళ్ళీ ఎవరు వస్తున్నారే, మీరు ఆలోచన కాదండి. మీకేం పట్టించుకోవట్లే, ఈ ప్రభుత్వంలో ఏం జరగట్లేదు అనుకున్నప్పుడు మారాలో ఏదో ఉంటాయి కదా. ఎవరు వస్తే? కాంగ్రెస్ రావాలనుకుంటున్నామండి మనసులో. కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు. దగ్గర అంటే కనీసం 600 ఓట్లు ఉన్నాయండి సాగలోళ్ళు అని. ఎవరో పట్టించుకుంటలేదండి పొరపాటుని కూడా. మా కిరాయి కూడా ఇల్లు ఎవరండి మాకు అసలు సాగలోళ్ళు. అడిగేమనుకోండి బట్టలు ఊగుతారు, ఏమని చెప్పంటారండి. డబుల్ బెడ్రూమ్లు అవి ఏం రాలే, అసలు ఏం లేదండి అసలు. మాకు కనీసం సాగలోళ్ళు గుర్తింపు ఉండదు అసలు. మాకు మమ్మల్ని ఎవరన్నా గుర్తించుకోరు పొరపాటుని కూడా. ఈ పట్టు ఏంటంటే మేము కాంగ్రెస్ నిర్ణయించుకున్నామండి. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే, మీ పేరు? అరవింద్ మేడం. నా పేరు అరవింద్. ఏం చదువుతున్నావు? నాది డిగ్రీ అయిపోయింది మేడం. బిజినెస్ మాది బిజినెస్. ఓకే ఓకే, నాకు ఇంకా స్టూడెంట్ లాగే అనిపించావు, అందుకనే అడిగా. ఓకే, ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? ముఠాగోపాల్. ఆల్వేస్. అవునా? ఆల్వేస్ ముఠాగోపాల్ అన్న. ఎందుకు అంత ఆల్వేస్ అని ఫిక్స్ అయిపోయారు? ఫిక్స్ అంటే మనకి మంచిగా చేసిండు కాబట్టి, మన ఏరియాకి మంచిగా చేసిండు. జేఎన్ఆర్బి యూత్. మరి ఈసారి కాంగ్రెస్ ఏమో చాలా హామీలు ఇస్తాము అని ఇది అది అంటారు. హామీలు అందరు ఇస్తారు మేడం, చేయి చూపించాలి కదా. ఓకే, కొత్త కోరుకోవట్లేదా? కొత్త ఏం లేదు, మనకి జయన్న ముఠాగోపాల్ గారి అబ్బాయి జయన్నవి మనకి మంచిగా సపోర్ట్ చేస్తారు. యూత్కి మంచిగా ఉంది.
మంచి ఉంది, ఇంకా మంచి చేస్తారని నమ్మకంతో ముఠా గోపాల్. సీఎం సీఎం కేసీఆర్. ఓకే, అయితే మళ్ళీ కేసీఆర్ హ్యాట్. మీ పేరు? నా పేరు లలిత. ఓకే, ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? 30 ఏళ్ళ కొలుగా. ఓకే, ఈసారి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ ఎమ్మెల్యే చెప్పండి ముందు. ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చిపోయింది కదా, ముఠా గోపాల. ముఠా గోపాలే రావాలనుకుంటున్నాం. అవునా? ఎందుకు? ఎందుకంటే మాకు పింఛన్లు ఇట్లా ఇస్తాడని. రాష్ట్రం సీఎం ఎవరు వాళ్ళు? ముఖ్యమంత్రి కేసీఆరే. కేసీఆరేనా? మీకు అన్నీ అందుతున్నాయా ఆయన పెట్టిన పథకాలు? మాకు అందలేదు. ఇప్పుడు పింఛని ఆగిపోయింది నాకు. ఎందుకు? ఎందుకంటే ఏమో ఇక పింఛన్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఈ కేసీఆర్ వస్తే మళ్ళీ పింఛన్ అన్ని ఇస్తాడేమో అని ఆశ నాకు. అవునా? మరి కేసీఆర్ ఉన్నారు కదా ఇప్పుడే, మరి ఇప్పుడు కానీ ఎందుకో మరి నాకు పింఛని రాలేదు. ఇప్పుడు పింఛన్ వస్తుంది, కేసీఆర్ వస్తే 100 రూపాయలు వస్తే పింఛన్ ఇస్తారని ఆశపడుతున్నా నేను. ఓకే, మీ పెన్షన్ వస్తుందని ఆశతో ముఖ్యమంత్రి మళ్ళీ ఆయనే రావాలంటారు. ఓకే మేడం, మీ పేరు? నా పేరు కవిత అండి. ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? 30 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. నా పెళ్ళై 12 ఇయర్స్ అయిందండి. ఓకే మేడం, చెప్పండి అంటే ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది మీ ఏరియా వరకు? ముందు మీకు ఇక్కడ ఏ ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది? ముఠా గోపాల్ గారే అండి. అవునా? ఎందుకు? అన్ని ఏ పనులైనా చిన్న పని కాడ నుంచి ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారండి. మోరీ నిండిందన్న ఒక లైట్. కానీ మరి ఇక్కడ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయే, మోరీలు ఎక్కువ నిండుతున్నాయి. అది చాలా పెద్ద ప్రాబ్లం ఉండి ఉంటుంది. కానీ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వస్తారు. ఏ చిన్న వాళ్ళు పిలిచినా కూడా గల్లీలకైనా ఎప్పుడు ఎవరింటికైనా ఏ ఇబ్బంది ఉందన్నా వస్తారు. ఏ ప్రాబ్లం ఉందన్నా సాల్వ్ చేసి వెళ్తారు. అయితే మళ్ళీ ముఠా గోపాల్ గారే వస్తారు. రావాలండి. నెక్స్ట్ సీఎం ఎవరు? కేసీఆర్ గారే అండి. మేడం, మీరు? మీ పేరు? ఉమారాణి. ఓకే, ఉమారాణి గారు చెప్పండి, ఇక్కడ మీకు ఎవరు వస్తే బాగుంటుంది? మాది ఇక్కడ కాదు, అక్క వాళ్ళ ఇంటికి వచ్చా నేను. బీజీఆర్ నగర్లో ఉంటాం మేము. పోన్లేండి, రాష్ట్రం మొత్తం అయితే మాట్లాడుకుందాం. సీఎం ఎవరు? కేసీఆర్. కేసీఆరే రావాలా? ఏ ఏరియా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? బీజీఆర్ నగర్. ఓకే, అక్కడ ఎవరు వస్తే మల్లారెడ్డి. మల్లారెడ్డియా? ఇంకైతే తిరుగు లేదనమాట. మేడం, మీ పేరు? లక్ష్మి. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? మేము 35 ఇయర్స్ అవుతుంది. అయితే మీకే బాగా తెలుసు అనమాట ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని. మీరు చూసుంటారు ముందు వేరే పార్టీ అది కూడా. సో ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? ముఠా గోపాల్. మళ్ళీ ముఠా గోపాలేనా? ఓకే, మరి నెక్స్ట్ ఇది సీఎం? కేసీఆర్. అంతేనా? ఓకే, అందరూ సీఎం కేసీఆర్, ఇక్కడ ముఠా గోపాల్ అని ఫిక్స్ అయిపోయారు. ఓకే, రండి పిల్లలు.